ప్రార్థన లేకుండా, బైబిల్ లేకుండా, దేవుని భక్తి లేకుండా మీరెవరు కూడా పరలోక రాజ్యానికి రారు. యేసుప్రభే స్వయంగా అంటుండు, ప్రభువా ప్రభువా అన్నవాళ్ళు ఎవరు నా రాజ్యంలో ప్రవేశించరు, కానీ తండ్రి చిత్తానుసారంగా జీవించేవాడే నా రాజ్యంలో ప్రవేశిస్తాడని చెప్పి యేసుప్రభే క్లియర్ కట్గా చెప్పిండు. బైబిల్ పట్టుకొని వాక్యం బోధించే వాళ్ళందరూ పరలోక రాజ్యం వస్తారని గ్యారంటీ లేదు. బైబిల్ పట్టుకొని అబద్ధంగా చెప్పే వాళ్ళ, మనుషులకి నచ్చే విధంగా మాట్లాడే వాళ్ళందరూ పరలోక రాజ్యానికి రారు. దేవుని చిత్తానుసారంగా జీవించేవాడే, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకున్న వాడే పరలోక రాజ్యానికి వస్తాడు. దయచేసి ఇప్పటి నుంచి అయినా బైబిల్ లోతుగా చదవండి, ప్రార్థన లోతుగా చేసుకోండి, దేవుళ్ళ భక్తిగా ఉండండి. మీరు అప్పుడే పరలోక రాజ్యానికి పోతారు. భూమి శాశ్వతం కాదు, దేవుడే శాశ్వతం. ఈ భూమిని ప్రేమించేవాడు యేసుప్రభు గారికి రాలేడు. యేసుప్రభుని ప్రేమించిన వాడు, ప్రార్థన చేసిన వాడు ఈ భూమిని, ఈ లోకాన్ని ప్రేమించాడు. మీరు పరలోక రాజ్యానికి రావాలంటే బైబిల్ చదువుకోవాలి, లోతుగా ప్రార్థించాలి. అప్పుడే దేవుడి లాగర్లో మీరు ఎత్తబడతారు.